బీఎస్పీ అధినేతలు ఇవాళ కూడా ఉమ్మడిగా ప్రచారం నిర్వహిస్తారు. ఏపీలో ఒక బహిరంగ సభ, హైదరాబాద్లో మరో సభలో పాల్గొంటారు. మాయావతి, పవన్ కళ్యాణ్ మధ్యాహ్నం 3 గంటలకు తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ స్టేడియంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. తర్వాత సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఈ ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ తెలంగాణలో పాల్గొంటున్న తొలి సభ ఇదే కావడం విశేషం. జనసేన అధినేత పవన్, బీఎస్పీ అధినేత్రి మాయావతితో కలిసి హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఈ సాయంత్రం భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగే బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎల్బీ స్టేడియం నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. తెలంగాణలో పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ప్రచారం ముమ్మరం చేశాయి అన్ని రాజకీయ పార్టీలు. ముఖ్యంగా జనసేన బీఎస్పీ అలయన్స్తో వెళ్తున్నటువంటి జనసేన అలయన్స్ హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ఒక బహిరంగ సభని ఏర్పాటు చేసింది. ఈ సభ కోసం బీఎస్పీ అధినేత్రి మాయావతితో పాటుగా జనసేనాని పవన్ కళ్యాణ్ ఈ బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు. అయితే హైదరాబాద్లో జరగబోయేటటువంటి ఈ సభ ద్వారా పవన్ కళ్యాణ్ ఏం చెప్పబోతున్నారనేది అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా మాయావతి, బీఎస్పీ అధినేత్రి మాయావతి హైదరాబాద్లో మాట్లాడుతుంది. జనసేన పార్టీతో అలయన్స్ అయిన తర్వాత, కమ్యూనిస్టు పార్టీలు అదేవిధంగా జనసేన బీఎస్పీ అలయన్స్ అయిన తర్వాత మొదటిసారి హైదరాబాద్లో జరుగుతున్నటువంటి ఈ సభ ద్వారా ఏం చెప్పబోతున్నారనేది అందరూ చూస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ బీజేపీనా, కాంగ్రెస్నా లేకుంటే రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీపై ఎక్కువ పెట్టబోతున్నారనేది మాత్రం చర్చనీయాంశమైంది. మనతో పాటు ఇక్కడ ఎల్బీ స్టేడియంలో ఉన్నటువంటి బహిరంగ సభకు సంబంధించి ఏర్పాట్లు చూస్తున్నటువంటి జనసేన అదేవిధంగా బీఎస్పీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు ఉన్నారు. వారిని అడుగుదాం. సార్, ఏ విధంగా జరగబోతుంది బహిరంగ సభ వేదిక ద్వారా, ఏం చెప్పబోతున్నారు? ఇలా పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారో అదే చెప్తా ఉన్నారు. ఈరోజు వేరే పార్టీలను తీసుకోండి, ఏ అలియన్స్ ఏదున్నా కూడా ఎవరు చెప్పట్లేదు. కానీ మేము బీఎస్పీతోనూ సిపిఐ సిపిఎంతో అలియన్స్ ఉండి దేశ రాజకీయాలను చేంజ్ చేస్తామని మా పవన్ కళ్యాణ్ చెప్తా ఉన్నారు. అందులో భాగంగానే బీఎస్పీతోని మేము పొత్తు కుదరడం జరిగింది. రేపు మాయావతి గారు వస్తున్నారు. రానున్న రోజులలో రాజకీయాలు ఇలా ఉండాలి, దేశ ప్రజలు బాగుండాలంటే మరి బీఎస్పీ అలయన్స్ సిపిఐ సిపిఎంతోనే సాధ్యమని పవన్ కళ్యాణ్ గారు ఆదేశించారు. అదే బాటలో ఆంధ్ర తెలంగాణలో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఎక్కువ ఎంపీలను గెలుచుకొని మాయావతి గారితో మనం భావి ప్రధాని మాయావతి గారికి మనం అండగా ఉండాలనే ఉద్దేశంగా మీటింగ్ పెట్టడం జరుగుతూ ఉంది. రైట్. అంటే తెలంగాణలో ప్రభావం ఎక్కువగా లేనటువంటి జనసేన పార్టీ కావచ్చు, బీఎస్పీ పోటీ చేయడం ద్వారా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుతుంది, అధికార పార్టీలకే లాభం చేకూరుతుందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఏం చెప్తారు? ముఖ్యంగా తెలంగాణలో జనసేనకు ఏదైతే మనం బలం లేదని మీరు అంటున్నారో అది అవాస్తవం. తెలంగాణ వ్యాప్తంగా కూడా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు లక్షల్లో ఉన్నారు. స్టేడియం సభ ద్వారా మీకు తెలియబోతుంది. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం వచ్చిన పవన్ కళ్యాణ్ గారు అదే ఆశయాలతో దేశ రాజకీయాల్ని ఏలడానికి వచ్చిన మాయావతి గారైన బీఎస్పీ పార్టీతో పొత్తు పెట్టుకోవడం అనేది ఈ దేశ రాజకీయాల్లో ఒక సంచలనం. తెలంగాణలో కేసీఆర్ పాలనకు ఈ మా జనసేన బీఎస్పీ పొత్తుతోటే మేము చరమగీతం పాడబోతున్నాము. వాళ్ళు గెలిచిన 88 స్థానాలే కాకుండా రాత్రికి రాత్రి డబ్బులు ఇచ్చి కండువాలు మార్పిస్తున్న ఈ తరుణంలో ఈ తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి ఒక విలువలతో కూడిన రాజకీయ పార్టీ అనేది చాలా అవసరం ఈ తెలంగాణ సమాజానికి. ఈ జనసేన పార్టీ ఆ పాత్ర పోషించబోతుంది. రైట్. అది హైదరాబాద్లో జరుగుతున్నటువంటి ఈ సభ ద్వారా జనసేన ఏం చెప్పబోతుంది, బీఎస్పీ ఈ వేదిక ద్వారా ఏం చేయబోతుంది, జాతీయ రాజకీయాల్లో మేము కీలకం కాబోతున్నామని చెప్తున్నటువంటి ఈ సమయంలో హైదరాబాద్లో జరగబోయేటటువంటి పవన్ కళ్యాణ్ మాయావతి సభపైనే అందరి దృష్టి కూడా ఉంది. కెమెరా పర్సన్ ప్రభుతో సతీష్, HM TV, ఎల్బీ స్టేడియం నుంచి. అనంతపురం జిల్లా